ఆగస్టు 14 అందుకు ఇంకా చాలా సమయం ఉంది. సరిగ్గా లెక్కలేసుకుంటే 50 రోజుల్లో ఆగస్టు 14 వస్తుంది. ఆ రోజున ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ ను చూడబోతోంది. ఎందుకంటే కోలీవుడ్ నుంచి కూలీ వస్తున్నాడు, బాలీవుడ్ నుంచి వార్ 2 రిలీజ్ ఉంది. దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్స్ కూలీలోనూ వార్ సీక్వెల్స్ లోనూ నటిస్తున్నారు. అందుకే ఈ క్లాష్ కు అంత క్రేజ్, ప్రమోషన్స్ కు అంత ఇంపార్టెన్స్. కానీ కూలీతో పోల్చుకుంటే వార్ 2 ప్రమోషన్స్ లో ఇంకా వెనుకబడే ఉంది. ఆగస్టు 14న కూలీ రిలీజ్ ఉంది. చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రమోషన్ ను షురూ చేసేసింది. అనిరుద్ ను రంగంలోకి దించేసింది. రాక్ స్టార్ డ్యూటీ ఎక్కి కూలీకి కావలసిన క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడిపోయాడు. కొద్ది గంటల వ్యవధిలో అటు తమిళ సాంగ్ ఇటు తెలుగు సాంగ్ రిలీజ్ అయింది. ఇక టి రాజేందర్ స్టెప్పులు సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. కూలీకి పోటీగా రిలీజ్ అవుతున్న వార్ 2 నుంచి ఇంతవరకు సింగిల్ అనౌన్స్మెంట్ లేదు. ఎన్టీఆర్ బర్త్డే అంటూ ఒక టీజర్ రిలీజ్ చేశారు. అది కూడా కావలసినంత కిక్ ఇవ్వలేదు. అయినా సరే యష్ రాజ్ ఫిల్మ్స్ సైలెంట్ గానే ఉండిపోయింది. కాకపోతే మరో 50 రోజుల్లో మూవీ రిలీజ్ అంటూ వార్ 2 స్టార్స్ స్పెషల్ పోస్టర్స్ ను రిలీజ్ చేసింది. లోకేష్ కనగరాజ్ లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సూపర్ స్టార్ తో మూవీ చేస్తుండడం కూలీ క్రేజ్ కు సగం కారణం. పైగా సేమ్ మూవీలో ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి మూవీ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు వార్ 2 మేకర్స్ కాస్త ప్లానెడ్ గా ముందుకెళ్లాలి. లేదా రిలీజ్ టైం కూలీ స్పీడ్ ను ఎదుర్కోవడం సౌత్ లో వార్ 2 ఇబ్బందిగా మారవచ్చు. మరో 50 రోజులు మిగిలుంది. ఈలోపు యష్ రాజ్ ఫిల్మ్స్ గట్టిగానే ప్రమోషన్స్ ను ప్లాన్ చేసే అవకాశాలే ఎక్కువ.